మంత్రి పదవి అసలు ఆ హోదా ఏంటి? మంత్రి అంటే ఏంటి? ఏం చేయగలుగుతామనేది అసలు నాకు 1% కూడా నాకు అవగాహన లేకుండే. ఎమ్మెల్యేగానే నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. అవును. అప్పుడే నేను జస్ట్ 1 ½ ఇయర్ అయింది నేను ఎమ్మెల్యే అయ్యి. వెంటనే అంటే మంత్రి పదవి ఇవ్వడం అదేదో నా గొప్పతనము, నన్ను చూసి ఇచ్చారనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. హ్మ్. కాకపోతే ఇచ్చిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని మాత్రం చాలా కష్టపడ్డాము. ఎలాంటి రిఫార్మర్స్ తీసుకొచ్చారు మరప్పుడు మీ హయాంలో? నేను మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్ట్ చేశారు. లోకేష్ అన్న గారు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కొత్తగా మంత్రి అయినాను ఒకటి. తర్వాత కొత్తగా ఫార్మ్ అయిన స్టేట్ మనది. యెస్. సో, దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ జేయాలా? మన స్టేట్ గురించి మనం ఎంత గొప్పగా ఏం చెప్పుకోగలం? మనకసలు ఏమున్నాయి? మన ప్రాపర్టీస్ ఏంటి? మనం ఏం చూపించుకోగలిగిన టైంలో కొత్త ఇన్నోవేటివ్ కొన్ని ఐడియాస్ మనము తీసుకురావడం జరిగింది ఆ టైంలో. హ్మ్. సో, సోషల్ మీడియా సమిట్ అని పెట్టడం జరిగింది విజయవాడలో. దానికి పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చారు. మూవీ యాక్టర్స్ వచ్చారు. ఇదేదో కేవలం వాళ్ళకి డబ్బులిచ్చి తీసుకురావడం గాదు. వాళ్ళు విజయవాడకొచ్చి రావడము, మేము విజయవాడలో ఉన్నామని వాళ్ళు ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడము, అమరావతిలో ఏముందనేది బయట ప్రపంచంకి కొన్ని వందల మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ హ్మ్. బయట ప్రపంచానికి అమరావతి ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఏంటి? అనేది ఒక బజ్ క్రియేట్ చేశాము. హ్మ్. రెండోది అరకు బెలూన్ ఫెస్టివల్. అది చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. 2 టైమ్స్ పెట్టాం బెలూన్ ఫెస్టివల్‌లో. హ్మ్. చాలా బాగా సక్సెస్ అయింది. అసలు అరకు దాని గొప్పతనము, దాని బ్యూటీ అనేది చాలా మందికి తెలీదు. అవును. అది చేయడం జరిగింది. F1H2O అసలు ఇండియాలో ఎప్పుడు జరగలేదు. హ్మ్. అది F1H2O మేమున్నప్పుడే చేయడం జరిగింది. బుద్ధిస్ట్ మాంక్ ఫెస్టివల్ చేశాము. ప్రపంచంలో ఉన్న మాంక్స్ అందరిని తీసుకొచ్చి చాంటింగ్ చేపించినాము. వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాము. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ చేపించాము. అదెక్కడ రాజమండ్రిలో. హ్మ్. సో, ఎప్పుడు మనం ఒక ప్లేసే కాన్సంట్రేట్ చేయకుండా మనకి రాజమండ్రి అంటే బ్యాక్ వాటర్స్. అందుకు దాన్ని ప్రమోట్ చేశాము. సో, విజయవాడ అంటే కొత్తగా మన అమరావతి. సో, ఒక బజ్ క్రియేట్ జేయాలా? అరకు వ్యాలీ చూపిచ్చాలా? వ్యాలీ చూపిచ్చాలంటే ఎయిర్ బెలూన్స్. ఇట్లా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌లు తీసుకొచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను నా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది.